ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 91వ దావీదు కీర్తన 7వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీ పక్కన 1000 మంది కూలినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. దేవుని వాగ్దానం సెలవిస్తుంది ఈరోజు నీతోటి. నీ ప్రక్కన 1000 మంది పడిపోయినా నువ్వు నిలబడే ఉంటావు. అలాగే నువ్వు కుడి పక్కన 10,000 మంది కూలిపోయినా ఏ అపాయము నీ వద్దకు రానియ్యడు దేవుడు. నేను రానియ్యను అంటున్నాడు అనమాట. నువ్వు భయపడిపోతున్నా, ఇటువైపు వాళ్ళు పడిపోయారు ప్రభా, ఇటువైపు వాళ్ళు కూడిపోయారు ప్రభా, ఇదిగో ఇటువైపు వాళ్ళకి శ్రమ వచ్చింది ప్రభా, మరి నాకు కూడా వస్తుందేమో అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు రానివ్వను. ఎందుకంటే నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అనే ఏ అపాయము కూడా నీ వద్దకు రానియకుండా, నిన్ను కదలనీయకుండా ఆయన స్థిరంగా ఉంచుతాను అంటున్నాడు అనమాట. ఒకసారి ఒక కుమార్తె తన ఊరికి వెళ్ళడానికి చీకట్లో ప్రయాణం చేస్తూ ఉందంట. యవ్వనస్తురాలు ఆమె అనుకుంటుందంట, ప్రభా నువ్వు నాకు తోడుగా ఉండు, ప్రభా నువ్వు నాకు తోడుగా ఉండు, ఎందుకంటే నీ దూతలు నాకు తోడుగా ఉంటారు అని 91 దావీదు కీర్తన తెలియజేస్తుంది కదా ప్రభా అనుకుంటూ వెళ్తుందంట. అయితే తను వెళ్తున్న దారిలో నిజంగానే ఒక వ్యక్తి నిలబడి తన వైపే చూస్తూ ఉన్నట్టుగా కనిపించింది. కానీ ఈమె ప్రార్థన చేసుకుంటూ అతన్ని దాటి వెళ్ళిపోయింది. కానీ తెల్లవారు ఆమె లేచేసరికి ఊర్లో అంత గందరగోళంగా ఉంది. ఏంటని చూస్తే ఏ వ్యక్తి అయితే ఆమెకు కనపడి ఉన్నాడో ఆ వ్యక్తి మరో వ్యక్తిని ఆయన మీద దాడి చేసినట్టుగా ఆయన చూస్తూ ఉందంట. అందరూ కూడా ఊర్లో వాళ్ళందరూ కొడుతున్నారు, తిడుతున్నారంట ఆ వ్యక్తిని. ఈమె ఆ వ్యక్తిని గుర్తుపట్టి అన్నదంట, రాత్రి నువ్వు కూడా నన్ను చూసావు కదా అంటే, అవునానంటే, మరి నన్నేమీ చేయలేదు ఎందుకని అని అడిగిందంట ఆమె ఆశ్చర్యంగా. అయితే ఆ వ్యక్తి అంటున్నాడంట, నీ ప్రక్కన ఇద్దరు ఎత్తైన వారు, చాలా పొడవైన వారు, చాలా బలమైన వారు నాకు కనబడ్డారు అని చెప్పాడంట. నిజంగా ఆ కుమార్తె ఆశ్చర్యపోయిందంట. నేను దేవుని దూతల సహాయం అడిగాను, నిజంగానే ఆ వ్యక్తికి నీ దూతను నాకు ఇచ్చావు ప్రభు అని దేవుని మహిమపరిచిందంట. ఈరోజు దేవుడు నీతో కూడా అంటున్నాడు, నేను నీ వైపున ఉన్న దేవుడని, నీ పక్షాన ఉన్న దేవుడను. నీ ప్రక్కన 10,000 మంది పడిపోయి ఉండొచ్చు, నీ వెనక పడవచ్చు, నీ ముందు పడవచ్చు, నీ ప్రక్కన పడవచ్చు, కానీ నువ్వు స్థిరంగా బలముగా అదే రీతిగా ఉంటావు, దేవుని నామాన్ని మహిమపరుస్తావు అంటున్నాడు అనమాట. ఏ విషయంలో ముందుకెళ్తున్నా ప్రభా వాళ్ళు నన్ను ఏమంటారు, నేనేం చేస్తారో ప్రభా, నాకేం జరుగుతుందో అనుకుంటున్నాను. కానీ ఎంతో క్షేమకరంగా నేను ఆ యొక్క పరిస్థితిలోంచి, ఆ యొక్క ఊబిలో నుంచి, లేకపోతే ఎడారి లాంటి ఆ పరిస్థితుల్లో నుంచి, అరణ్యం లాంటి ఆ యొక్క వ్యతిరేకతలోంచి దేవుడు నేను బయటకు తీసుకొస్తానంటున్నాడు. అటు కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభా నీకు వందనాలు. ఈరోజు నువ్వు మాతో మాట్లాడుతున్నావు తండ్రి ప్రభా. ఎటువంటి పరిస్థితుల్లోనూ నిన్ను అలజడి కానివ్వను అంటుండే అయా నా దేవుడు నాకు సహాయకుడు అని తండ్రి దేవుని నామాన్ని ఎత్తిబట్టి తండ్రి ప్రభు మేము ప్రయాణం చేసే కృపను మాకు దయచేయండి అయా. మేము ముందుకు వెళ్ళే కృపను మాకు దయచేస్తున్నందుకే వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ప్రభా నేను భయపడుతున్నానయ్యా అంటున్నారు. ఆరోగ్యాన్ని బట్ట ప్రభా, కుటుంబ పరిస్థితులను బట్ట, ఆర్థిక సమస్యలు, వ్యతిరేకతలను బట్ట అంటున్నావు తండ్రి. దీర్ఘాయుషు కృపా కాపుతులకు క్షేమం వరకు దయచేయండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటే బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోమని, దీవించి ఆశీర్వదించిన కృపకు పాత్రలుగా చేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.